స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. గట్టి సంకల్పంతో పాటు తగిన వైద్య సహాయం తీసుకోవడం ద్వారా నలుగురిలో కలవలేకపోవడం అనే భయాన్ని చాలా తేలికగా అధిగమించవచ్చు. ఇందుకు బంధుమిత్రులతో పాటు స్నేహితుల సహకారం కూడా కావాల్సి ఉంటుంది. సోషల్ ఫోబియాను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. నిజానికి సోషల్ ఫోబియాకు ఇతమిద్ధంగా ఇదే కారణం అంటూ చెప్పడం కష్టం. ఒక్కొక్కరిలో ఒక్కో కారణం కనిపిస్తుంది. కాబట్టి కారణాన్ని బట్టి దానికి పరిష్కార మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది. అన్నింటికంటే ప్రధానంగా సోషల్ ఫోబియాను తెచ్చిపెట్టే సందర్భాలను తప్పించుకోవడానికి ప్రయత్నించడం కంటే వాటిని మెల్లగా ఎదుర్కొంటూ వెళ్లడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అధిగమించవచ్చు. నలుగురిలో కలవడానికి లేదా 10 మంది ముందుకు వెళ్లడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా ప్రయత్నించడం ద్వారా క్రమంగా ఈ సోషల్ ఫోబియాను జయించవచ్చు. అవసరమైతే డాక్టర్ని కలిసి తగిన కౌన్సిలింగ్ సాయం తీసుకోవచ్చు. మందుల దాకా వెళ్ళకపోవడమే మంచిదని చెబుతారు డాక్టర్లు. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఇంత బాధపడుతున్నారు చాలామంది, ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లోనే ఇంత సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఇది ఉన్నప్పుడు ఏం చేయాలో, దీనికి ట్రీట్మెంట్ అనేది ఉందా, ఉంటే ఏ విధంగా ఉంది? ఒక్క మాటలో చెప్పాలంటే ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని నేను ఓవర్కమ్ చేయాలనే మోటివేషన్ అనేది 50% అది ఉంటే సగం 50% ప్రాబ్లం తగ్గినట్లు అవుతుంది. ఆ మోటివేషన్ ఫస్ట్ మోటివేషన్ ఉండాలా, రెండోది మోటివేషన్ ఒక్కటే చాలు, దీన్ని ఏ విధంగానైనా ఓవర్కమ్ చేయాలని కొంతవరకు దాని ప్రయత్నం కూడా చేయాలి. ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మెడిసిన్స్ ఉన్నాయి, కానీ ఈ మెడిసిన్ వేసుకుంటే రేపు పొద్దుటికి కంప్లీట్గా మీకు ఏం ఉండదు ప్రాబ్లం అంటే కాదు. యాంగ్జైటీ లెవెల్ని చాలా తగ్గిస్తుంది, దాంట్లో వచ్చే డిప్రెషన్ చాలా వరకు తగ్గిస్తాయి మెడిసిన్స్. కానీ యాక్చువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే పబ్లిక్ స్పీకింగ్కి ట్యాబ్లెట్ ఇస్తేనే పబ్లిక్ స్పీకింగ్లో కాన్ఫిడెన్స్ వచ్చేసి చాలా బాగా మాట్లాడేస్తారనేది కాదు. ట్యాబ్లెట్స్ వేసుకుంటే యాంగ్జైటీ అంటే దడ, చేతులు వణకడం అనేది, చెమటలు ఎక్కువ పోయడం, ఈ సిమ్టమ్స్ ఫిజియలాజికల్గా వచ్చేవన్నీ కంట్రోల్లో ఉంటుంది. కానీ ఆ భయము ఆందోళన అనేది ఎట్లా పోతుందనంటే సైకలాజికల్గా ఒక్కటి ఇక్కడ చేయాల్సిందే, రిపీటెడ్గా ఎక్స్పోజర్. అంటే ఈ రిపీటెడ్ ఎక్స్పోజర్ అంటే ప్రతిసారి దీనికి సైకాలజీలో ఒక టర్మ్ ఉంది, సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అని అంటాం. అంటే ఒక బిహేవియర్ థెరపీ టెక్నిక్. అంటే సింపుల్గా చెప్పాలంటే భయం ఉంది ఈ ప్రస్తుతం పరిస్థితుల్లో, ఈ విధంగా అంటే ఏ విధంగానైనా నేను దాన్ని ఓవర్కమ్ కావాలా అని అనుకున్నప్పుడు ప్రతిసారి ఛాన్స్ వచ్చినప్పుడల్లా నో అని చెప్పకుండా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడు. రిపీటెడ్గా చేస్తే యాంగ్జైటీ గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ తగ్గుతుంది. సడన్గా ఒకరోజు 2 రోజుల్లోనో వారంలోనో పూర్తిగా తగ్గిపోతుంది అనుకోవద్దు. ఇది కొన్ని సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లం. రెగ్యులర్గా చేస్తే ఒక 6 months 1 year లోపల మీ యాంగ్జైటీ చాలా వరకు 70-80% తగ్గేదానికి ఛాన్స్ ఉంది. మోటివేషన్, సమ్ కౌన్సిలింగ్ ప్లస్ బిహేవియర్ థెరపీ, ఒక్కొక్కసారి మనమే రిపీటెడ్గా గ్రేడ్ ఎక్స్పోజర్లో ఈ సోషల్ యాంగ్జైటీని దాదాపు కంప్లీట్గా మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ప్లస్ వయసు పెరిగే కొద్ది కూడా కొంతవరకు మెచ్యూరిటీ తోటి ఈ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సోషల్ ఫోబియా అనేది బాగా ఇబ్బంది పెట్టే సమస్యే అయినప్పటికీ నిజానికి అదేమీ ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన సమస్య కాదు అనే విషయాన్ని ముందుగా గుర్తించాలి. సోషల్ ఫోబియాతో బాధపడుతూ నలుగురిలో కలవడానికి, పార్టీలకు, ఫంక్షన్లకు దూరం కావడం మొదలు పెడితే అది విపరీతమైపోయి ఒంటరితనాన్ని, డిప్రెషన్ను, ఇంకా మద్యపానం, డ్రగ్స్ లాంటి దురలవాట్లకు బానిసయ్యే ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి నలుగురిలో కలవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్తే సోషల్ ఫోబియాను క్రమక్రమంగా అధిగమించవచ్చు. అవసరమైతే కౌన్సిలింగ్ సాయం తీసుకోవచ్చు. నిత్యం వ్యాయామం చేయడం, యోగా, ప్రాణాయామం, ధ్యానం లాంటివి సోషల్ ఫోబియాను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. నలుగురిలో కలవలేకపోవడం అనే భయానికి కారణాలు, దాన్ని అధిగమించే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు.